హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 16వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట 73వ కీర్తన 26వ వచనం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్యమునై ఉన్నాడు. దేవుడు నిత్యము మన హృదయాలకు ఏమవ్వాలి? ఆశ్రయ దుర్గము స్వాస్యమునై ఉన్నాడు. ఈ యొక్క హృదయము, ఈ యొక్క శరీరము, హృదయము శరీరము అంటే అర్థం ఏంటంటే ప్రాణము ఈ యొక్క శరీరము క్షీణించిపోయిన వయస్సు సంవత్సరాలు ఎక్కువ అవుతున్నా కొద్దీ ఈ శరీరం ఏమైపోతుంటుంది? క్షీణించిపోతూ ఉంటుంది. ప్రాణం ఏమైపోతుంటుంది? క్షీణించిపోతుంది. వయస్సులో ఉన్నప్పుడే దేవుడు, తర్వాత దేవుడు కాదు అన్న అంశాలు ఉండకూడదు. ఇప్పుడు ఎందుకు? మంచి వయసులో ఉన్నావు, ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు వయసు అయిపోయాక, చివరైపోయాక, ముసలైపోయాక, మంచం మీద పడ్డాక అప్పుడు దేవుడు అనే ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. చిన్నపిల్లలప్పుడే ఎందుకండి ఈ దేవుడు, ఈ భక్తి ఆడుకొనివ్వండి, వాళ్ళ ఇష్టానుసారంగా ఉండనివ్వండి, పెద్ద అయ్యాక అప్పుడు చూద్దాం భక్తి అనుకున్న వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలే ఇది కానీ ఇంకా పెద్ద అయ్యాక పెళ్ళి, నా ఉద్యోగాలకు వచ్చాక ఇష్టానుసారంగా దేవుని చిత్తం కాని పెళ్ళిళ్ళు, దేవుని చిత్తం కాని వ్యాపారాలు అవి చేసి ఇంకిప్పుడు కాదులేండి చిన్నప్పుడైతే వచ్చాం కానీ ఇంకిప్పుడు రాలేమో మందిరానికి అనేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ వయసులో ఉండాల్సిన ఆ సాకులు, ఆ ఇబ్బందులు, ఆ ఆటంకాలు ఉంటాయి. కానీ దేవుడు అంటే అన్ని వయసుల వారికి అందరికీ సమానంగా చిన్న ప్రైవేట్ ఇప్పుడే పుట్టిన పిల్లల కానుంచి ప్రభు కృపలో మహిమలో చేరే వరకు కూడా ఏ దేవుడి నిత్యమైన స్వాస్యము దుర్గమై ఉండాలి. ఇప్పుడు కాదు అప్పుడు కాదని వంతులేసుకునే పద్ధతి అయితే ఇది కాదు. కానీ దేవుడిని మనం ఎప్పుడైతే దేవుని యొక్క స్పర్శ మనకి వస్తుందో, దేవుని యొక్క పిలుపు మన జీవితాల్లో వస్తుందో అప్పటి నుంచి ఇంకా దేవుడి కృప ఆయన చేపట్టుకుని ఆయన ముఖాముఖిగా చూచేంత వరకు ఆయనే నిత్యమైన స్వాస్యము దుర్గమై ఉండాలి. శరీరం ఉంటుంది, క్షీణించిపోతుంటుంది, శరీరంలో ఉన్న బలం తగ్గిపోతుంటుంది. కానీ దేవుని అందలి ఆత్మీయమైన భక్తి ఎన్నటికీ తగ్గకూడదు. ప్రైజ్ ది లార్డ్.